విజయవాడ ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టే మెట్రో రైలు పనులకు బ్రేక్ పడిందా? టెండర్ల ప్రక్రియ పూర్తయి టెక్నికల్ బిడ్లు తెరిచినా ఎందుకు అడుగు ముందుకు పడటం లేదు? అసలు విజయవాడ మెట్రోపై ఎందుకు చడి చప్పుడు లేదు? విజయవాడ మెట్రోను వీలైనంత త్వరగా నిర్మించేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియ నుంచి నిధుల సమీకరణ వరకు అన్ని ప్రయత్నాలు చేసింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి టెండర్ల ఖరారు, రుణ సేకరణ, నిర్మాణ పనులకు సిద్ధం కావటం వంటివి సమాంతరంగా జరిగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించే విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం రుణ ప్రయత్నాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. విజయవాడ మెట్రో ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయి టెక్నికల్ బిడ్లు తెరిచినా ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి టెండర్లను ఖరారు చేయడానికి కేంద్ర అనుమతులు అవసరం. కానీ ఆ అనుమతుల్లో జాప్యం జరుగుతోంది. గతంలో కూడా విజయవాడ మెట్రో పనులకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అన్ని సిద్ధం చేసుకున్న తరువాత 2 ఏళ్ల పాటు కేంద్రం అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేసింది. చివరికి కొత్త మెట్రో పాలసీని ప్రవేశపెట్టి అనుమతులు ఇవ్వలేదు. కొత్త మెట్రో పాలసీ వచ్చాక విజయవాడ మెట్రో మళ్లీ ఇప్పుడు స్టార్ట్ అవుతుందనుకోగా కేంద్రం నుంచి ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. విజయవాడ మెట్రో క్యారిడర్ 1 గన్నవరం నుంచి రాంవర్పాడు రింగు, ఏలూరు రోడ్డు, రైల్వే స్టేషన్, బస్టాండ్ వరకు, క్యారిడర్ 2 పెనమలూరు సెంటర్ నుంచి బందర్ రోడ్డు మీదుగా బస్టాండ్ వరకు నిర్మించాల్సి ఉంది. విజయవాడకు మెట్రో ప్రాజెక్టు ఇస్తామని కేంద్రం విభజన హామీ చట్టంలో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు అది ఇంకా నెరవేరలేదు. విజయవాడకు మెట్రో ఎంతవరకు వస్తే అంత బాగుంటుందండి. ఎందుకంటే మార్నింగ్ మేము ఆఫీసులకి వెళ్ళాలన్నా, ట్రాఫిక్ పరంగా కానీ, కాలేజ్ స్టూడెంట్స్కి కానీ అందరికీ ఇబ్బందులు ఉంటుంది. ముందు గంటలు మేము ట్రాఫిక్లో ఉండాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు మహానాడు జంక్షన్ చూసుకున్నా, మన రామర్పాడు రింగ్ చూసుకున్నా, బెన్ సర్కిల్ చూసుకున్నా, ఇట్లాంటి ఏరియాస్లో మనం గన్నవరం వరకు మనకు మెట్రో ఏమైనా వస్తే మాకు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈ ఏరియాస్ అన్నీ కవర్ చేసుకుంటూ మెట్రో వస్తే చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఇట్లాంటి ఏరియాస్ ఆల్రెడీ ప్రపోజల్ ఉందని చెప్పి న్యూస్లో మనం తరచుగా వింటూ ఉన్నాం. మెట్రో శాంక్షన్ అయింది, వచ్చేస్తుంది, డబల్ డక్కర్ ఫ్లైఓవర్ మీద మెట్రో అని చెప్పి చాలా వింటూ ఉన్నాం. కానీ ఎక్కడ పనులు అనేవి మనకేమీ కనపడట్లేదు. పీక్ అవర్స్ లో విజయవాడలో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. అలాగే 2 మెట్రో క్యారిడర్లు విజయవాడ గ్రేటర్ విలీన ప్రతిపాదన జాబితాలో ఉన్న గ్రామాల నుంచి మొదలు అవుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనూ ఇప్పుడు జనాభా బాగా పెరిగింది. దీంతో పాటు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువ అయింది. మెట్రో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని విజయవాడ వాసులు అంటున్నారు. విజయవాడ పాతపుల్లాగా లేదు. విజయవాడ ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. ఆ డెవలప్ అయిపోయిన తర్వాత ఈ బైక్లు, వెహికల్స్, పాపులేషన్ అంతా పెరిగిపోయిన తర్వాత చాలా టైం పడుతుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఒక చోట నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేయాలన్నా, పిల్లల్ని దింపాలన్నా, ఆఫీస్కి రావాలన్నా చాలా లేట్ అయిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు విజయవాడ మెట్రో చాలా అవసరం అండి. ఎందుకంటే మెట్రో వస్తే కనెక్టివిటీ పెరుగుతుంది, టైం తగ్గుతుంది, టైం పీరియడ్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ అవుతుంది. అందుకోసం విజయవాడకి తొందరగా మెట్రో వస్తే బాగుంటుంది. చెప్పారు అప్పుడు అవుట్లైన్ మ్యాప్స్ ఇచ్చి అవన్నీ ఇచ్చి మెట్రో పెడతామని చెప్పారు ఈ గవర్నమెంట్. కానీ ఇంకా కట్టకపోవడం అనేది, ఇంకా ఒక అప్డేట్, ఒక పిల్లర్ కూడా లేకపోయేసరికల్లా అది వస్తుందా రాదా అనే డౌట్లో అందరూ ఉన్నారు. కానీ విజయవాడకి మెట్రో తొందరగా వస్తే అందరికన్నా ఇంకా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ సిటీ అయిపోతుంది, మెట్రోపాలిటన్ సిటీ అయిపోతుంది తొందరలో. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసి దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి నిర్మాణం కూడా జరగలేదు. విజయవాడలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో నిర్మాణం జరిగితే ట్రాఫిక్ పూర్తిగా కంట్రోల్ అవుతుందని కూడా ఆ విజయవాడ వాసులు భావిస్తున్నారు. అదేవిధంగా మెట్రో నిర్మాణం పూర్తయితే విజయవాడ ప్రాంతంలో మరింత కనెక్టివిటీ పెరిగి ఆ సిటీ మరింత డెవలప్మెంట్ అవుతుందని కూడా ఆ ప్రజలు భావిస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం వెంటనే విజయవాడ మెట్రో నిర్మాణాన్ని ప్రారంభించాలని కూడా విజయవాడ ప్రజలు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాదాకుల, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.